ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు ఆరాధన వర్తమానం కొరకై ఒక రెండు భాగాలు మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన పూర్తిగా మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. సామ్స్ 100 కీర్తనలు 100వ అధ్యాయం 100వ కీర్తన మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనము మీరు. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు ఉన్నాయి. ఆ రెండు కలిసి ఉన్నాయి. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును, నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు దేవుని వైపు చూద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. వర్తమానం నిమిత్తం. మా ప్రేమగల పరలోకమందున పరిశుద్ధ దేవ, నమ్మకమైన జీవంగల గొప్ప దేవ, మార్పు చెందిన దేవుడవు, మాట తప్పని దేవ, సమీపింపరాని తేజస్సులో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనమైన మా తండ్రి, మీ యొక్క అద్వితీయ కుమారుడు, మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క పాద సన్నిధికి వస్తున్నాం. దేవ, మరి గత 7 మాసములు కాపాడి తండ్రి, ద్వితీయార్థంలో మొదటి మాసం కూడా క్షేమంగా దయచేసి విస్తరింపచేసి దేవ, మరి 8వ మాసం మొదటి పరిశుద్ధ దినంలో ఈ యొక్క స్థలంలో నీ యొక్క సన్నిధిలో నీ యొక్క బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించి ఆరాధించటకు, నిన్ను మహింపరచటకు, నిన్ను ఘనపరిచి హెచ్చించి పూజించటకు సంతోషంతో ఉత్సాహగానంతో తను నిన్ను ఆరాధించి మహింపరిచినట్లు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే సజీవ లెక్కలోంచి ఈ యొక్క స్థలంలోకి నడిపించినందుకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. దేవ, కొద్ది సమయం నీ యొక్క వాక్యం ధ్యానించినట్టుగా మీరే జ్ఞాపకం చేసుకుని తను మరి నీ యొక్క సింహాసనం నుంచి నీ యొక్క మాటలను మాకు దయచేయండి. నీ యొక్క శిలువ చాటును నన్ను మరుగుపరిచి దేవ, మరి నీవే మాతో మాట్లాడాల్సిందిగా వేడుకొంటున్నాం. నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. మీ యొక్క ఆత్మ సంచారం దయచేయండి. నీ అగ్నితో కాల్చి నా యొక్క నోటిని, నా యొక్క నాలుకలను, నా యొక్క పెదవులను కాల్చి పరిశుద్ధంగా నీ యొక్క మాటలు నీ యొక్క తన సింహాసనం నుంచి నాకు దయచేయవలసిందిగా వేడుకొంటున్నాం. మహిమ ఘనత స్తుతి ప్రభావం ఆరోపిస్తూ రక్త ప్రోక్షణ కిందకి వస్తాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి. సో ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడని, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దాన్ని బట్టి ఈ యొక్క కీర్తన కొన్ని వందల సార్లు మనము వినుంటాం ఆరాధన వర్తమానాలలో.
ఈ నేను కొత్తగా చెప్పేది ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆరాధన అంటే దేవునికి స్తుతి అర్పించిన. అయితే ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరు దేవుని స్తుతించాలి? సమస్త దేశంలారా, లోకంలో ఉన్న అన్ని దేశాల వారి గురించి కూడా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సో ఇక్కడ జాయ్ఫుల్ షౌట్ అనిందా? ఇంగ్లీష్లో ఏమని చదవండి. మేక్ ఏ జాయ్ఫుల్ షౌట్. జాయ్ఫుల్ షౌట్ అంటే ఎట్లా ఉంటుంది? యంగ్ బాయ్స్ చెప్పాలి. జాయ్ఫుల్ షౌట్ ఎప్పుడైనా చూసినారా? ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎప్పుడు? వెన్ యుల్ గెట్ అ హ్యాపీనెస్. వెన్ డిడ్ యూ సీన్ జాయ్ఫుల్ షౌట్? హ్యావ్ యూ సీన్, ఎవర్ సీన్? If not live regularly, or you might have seen in the televisions. Etla, if you observe the tennis, lawn tennis finals lo, lepothe cricket cup, lepothe ఇంకా లాస్ట్ ఫుట్బాల్లో కానీ కప్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు లాస్ట్ టెన్నిస్లో లాస్ట్ షాట్ కొట్టినప్పుడు విన్ అయినప్పుడు ఏం చేస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ ద జాయ్ఫుల్ షౌట్. ఓకే అని అంటారా? నో, నెవర్. ఎట్లా అంటారు? గట్టిగా వాళ్ళకున్న ఎనర్జీ మొత్తంతో గట్టిగా అరిసి, కొందరు మోకరిస్తారు, కొందరు పైకి చూస్తారు, దేవుని ఆరాధిస్తారు, కొందరు ఇట్లా రాకెట్ను ఇరిసేస్తారు, ఎగిరేస్తారు, ఇసిరేస్తారు. అది ఒక $2,000-3,000 ఉంటుంది. అండ్ దే నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్ బికాస్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్ విత్ దట్ విక్టరీ. ఆ యొక్క విజయంతో దట్ ఈస్ ద జాయ్ఫుల్ షౌట్. మనం వచ్చినామా? చాతనైతే లేదు, ఏదో వచ్చినామా ఆరాధనకు బలవంతంగా పిలిస్తే చేయాలి కాబట్టి, ఆదివారం కాబట్టి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ఏదో క్రిస్టియన్స్ కాబట్టి అందరు చర్చికి పోతారు. పొద్దున్న చర్చికి పోయిన వాళ్ళు సాయంత్రం చర్చికి వస్తారు, ఆరాధన చేసి దేవవందనం అన్నట్టు దేవరక్షణ ఇచ్చినాం. దట్స్ ఏ రొటీన్ వర్షిప్. గాడ్ డస్ నాట్ ప్లీజ్ విత్ సచ్ వర్షిప్. దేవుడు అటువంటి ఆరాధనతోని తృప్తి చెందడు. ఎటువంటి ఆరాధనతో తృప్తి చెందుతాడంటే ఉత్సాహం. ఇక్కడ ఏముంది? సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహ ధ్వని. ఉత్సాహ ధ్వని అంటే మా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ కానీ, ఫేర్వెల్ పార్టీ కానీ, ఏదైనా పార్టీ అయిపోతే తింటారు మంచిగా, ఫుల్ నాన్ వెజ్ తిన్నాక. మార్నింగ్ అంతా ఫార్మల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ అంతా ఫార్మల్ ప్రోగ్రామ్స్ అయిపోయాక ఏది ఇనాగరేషన్ అంతా అయిపోయినాక స్పీచ్లు ఎప్పుడు అయిపోతాయి అని చూస్తుంటారు. తర్వాత లంచ్, స్పెషల్ లంచ్, చికెన్ మటన్ ఎప్పుడు పెడతారా, అన్ని స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కల్చరల్, ఒక్కొక్క క్లాస్ వాళ్ళు ఏదో చిన్న కల్చరల్ డ్యాన్స్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ ఉత్సాహ ధ్వని. ఉత్సాహ ధ్వని అంటే ఎట్లా? డీజే పెడతారు, ఫుల్ సౌండ్. కాలేజీలలో డీజే పెడితే ఏం చేస్తారు? ఇంకంతే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళే మర్చిపోతారు. మేము ఇట్లా చాలా దూరం నుంచి అట్లా ఒకసారి లుక్ వేస్తాం, అమ్మో ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు చూస్తున్నాడు, అందుకే అక్కడ ఉండం. అది ఫుల్ సౌండ్, అక్కడ బీట్స్తోనే గుండె ధమ్ 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 అట్లా అంటుంటుంది. ఉత్సాహధ్వని అది. వాళ్ళని వాళ్ళు మైమర్చిపోతారు. వాట్ దే ఆర్ డూయింగ్ దే న్యూ నాట్ నథింగ్. అక్కడ ఎట్లా ఎగురుతున్నారు, వాళ్ళ బట్టలు ఎట్లున్నాయి, చున్నీలు ఎట్లా వేసుకున్నారా లేదా, నథింగ్ డూయింగ్. ఎట్లా ఎగురుతుంటే అట్లా ఎగురుతుంటారు. తాగిన వాళ్ళు ఎట్లా ఎగురుతారో అట్లా ఎగురుతూ ఉంటారు. అంటే వాళ్ళు అది ఉత్సాహధ్వని. అంటే వాళ్ళు లోకరీతిగా ఉన్న వాళ్ళు అంత సంతోషంగా చేస్తే మనం దైవికంగా మనల్ని సృష్టించాం. మనం ఎందుకు కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించింది. థ్యాంక్స్ గివింగ్, విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతోని. ఎప్పుడైనా మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఒక గొప్ప చీఫ్ మినిస్టర్ నుంచో ఒక ప్రైమ్ మినిస్టర్ నుంచో ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఏమని మాకు కూడా మొన్న ఒక ఈమెయిల్ వచ్చింది, యు హవ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఏ 10 ప్రామినెంట్ ప్రిన్సిపల్స్ అమాంగ్ ద ఇండియా అని. అంటే ఫుల్ ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ, చాలా సంతోషపడ్డాం.
అయితే అంటే అప్పుడు ఇప్పుడు నేను అట్లా పోయినా అక్కడ పెద్ద చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి ఢిల్లీలో, ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగే వేరు ఉంటుంది. సో మనకు అంటే అక్కడ రిసీవ్ చేసుకుంటే వాళ్ళు వెల్కమ్ సార్ అంటే సరే థ్యాంక్ యూ, చాలా కృతజ్ఞతతో మనం ఎంటర్ అవుతాము. సో లోకరీతిగానే అట్లా మనం వెళ్తే ఇప్పుడు మనం దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నా దృష్టియు నా మనస్సును ఇక్కడ దీన్ని నేను పరిశుద్ధపరచబ రాజులు 9:3 ఉంటుంది కదా, మొదటి రాజులు 9:3 దాంట్లో ఏముంటుంది, ఈ స్థలం నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సును ఇక్కడ ఎల్లప్పుడూ ఉండును. సో అటువంటి స్థలంలో మనం ఎట్లా కృతజ్ఞతతోని ఎంటర్ కావాలి, కృతజ్ఞతార్పణలతో మనము ప్రవేశించాలి. సో ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇవాళ అంటే నాకు చాలా ఫ్రెండ్ ఉన్నాడు అబ్బా, చాలా మనం మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకో బాగా పొగుడుతూ ఉంటాం కదా. ఎట్లా పొగుడుతామంటే ఇంకా అసలు మనకి ఏదైనా అవసరం ఉంది టక్ మనం ఫోన్ చేస్తాం. ఫోన్ చేసినప్పుడు నాకు ఒక అర్జెంటుగా ఒక 50,000 కావాలంటే అకౌంట్ నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్ చెప్పు, ఇదేనా, నెక్స్ట్ మినిట్లో 50,000 పడ్డా అంటే ఎట్లా ఉంటుంది. మొన్ననే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి మాకు ఒక 60,000 కావాలని చెప్పినాం, నెక్స్ట్ మినిట్లో ఫస్ట్ 10,000 వచ్చినాయి, ఒక మళ్ళీ 50,000. వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్, ఇట్స్ మై పర్సనల్ జస్ట్ రీసెంట్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే దట్స్ అంటే అప్పుడు ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. దేవుడు దేవుడు మన ఎడలా చేసిన మేళ్ళను బట్టి మనం ఎట్లా ఉంటాము, ఉత్సాహధ్వని. తర్వాత కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను ఆయన ఎప్పుడు ఘనపరుస్తాం, ఆయన పలానాడు మంచివాడు, అరే అట్లనా ఇట్లా కూడా ఆయన ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని చెప్తా ఉంటే మనకు ఆ వ్యక్తి వల్ల ఉన్న గౌరవం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటిక్గా స్వతహాగా మనకు అనుకోకుండానే మనం తలలు వంచి మనము స్తుతించే వారంగా ఉంటాం. ఇక్కడ ఎట్లా ఉంది, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఎప్పటి నుంచి తరతరములు అంటే యుగములు. దేవుని ఎందుకు ఆరాధించాలి, దేవుని కృపను బట్టి, దేవుని సత్యమును బట్టి. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పినా, నేనే మార్గమును సత్యమును. ఆ సత్యం ఎప్పుడు వచ్చింది, యేసుప్రభు మన ఎడల అంటే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి తనకు ఉన్న ఒక కుమారుని మన కొరకు విమోచన క్రయధనంగా ఈ లోకానికి పంపినాడు కృపను. అందుకనే జాన్ 1:14 ఉంటారు కదా, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినాడు కదా. సో అయితే మనం ఇంకొక వచనం కూడా చూసినాం కదా, ఏం వచనం అది, ఆదికాండము 24వ అధ్యాయము ఇంకా 26-27 వచనం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నా యజమానుని బట్టి ఎక్కడ ఏముంది, ఆయన నా యజమానునికి నాకు చూపించినాడని చెప్పట్లేదు, కృప ఆయన పొందినాడు. కానీ ఆయన ఇంకా బ్రాడ్గా ఆలోచించి జస్ట్ నా యజమానుని దేవుడు, ఆయన కృపను బట్టి ఆయన తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. అందుకే కీర్తనకారుడు కూడా ఇక్కడేముంది, ఆయన కృప నిత్యముండును. ఎప్పటి నుంచి, అబ్రహాం నుంచి దావీదు వరకు ఉన్నది, దావీదు నుంచి తర్వాత పౌలు వరకు కూడా ఉంది. అందుకే కదా పౌలు రాస్తాడు, కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నాడు. ఎఫెసీ 2:8 వచ్చినాం అనుకుంటా. కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారు. అయితే దేని నుంచి రక్షింపబడ్డాము, మునుపు మనం ఎట్లా ఉంటుంది అక్కడే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తులకు దూరస్తులై ఉంటారని
మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఈ 5 కండిషన్స్లో ఉన్నాం. ఎటువంటి కండిషన్స్ అవి? మొట్టమొదట ఇశ్రాయేల్తోని సహపౌరులము కాదు. సహపౌరులం ఇశ్రాయేల్కి మనకేం? దేవుడు ఇశ్రాయేల్కి సంబంధించిన వ్యక్తి. అయితే ఈ వాగ్దానాలు, ఈ వాక్యము, ధర్మశాస్త్రము అంతా ఇశ్రాయేల్ది. అయితే ఇశ్రాయేల్ ఎప్పుడైతే తృణీకరించినారో ఆయన సొంత కుమారుని పంపినా కానీ వాళ్ళు తృణీకరించిండు. ఎందుకంటే మనకు రక్షణ దొరకడానికి, మనము రక్షింపబడడానికి, ఈ యొక్క లోకంలో తన కృపను బట్టి మనము రక్షింపబడడానికి, అది కూడా దేవుని ప్రణాళికనే. ఇక్కడ ఏముంది? మనము ఆ కాలం మంది ఇశ్రాయేల్తో సహపౌరులం కాక ఎట్లా ఉంటుంది? పరదేశులము, వాగ్దాన నిబంధన లేని పరజనులు. మనకు వాగ్దానం లేదు, మనకు నిబంధన లేదు. దేవుడు ఎవరితో నిబంధన చేసినాడు? మొట్టమొదట అబ్రహాంతో నిబంధన చేసినాడు. ఏమని? నేను నీ గర్భంన ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు, అంటే లోకంలో ఉన్న జనులందరూ, వంశములన్నీ, ప్రతి ఒక్కరు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడదు. అరే నాకు కొడుకే లేడు అంటే లోకం గురించి మాట్లాడుతున్నామని ఆయన అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పిన మాటల్ని ఆయన నమ్ముతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి విశ్వాసంగా ఎంచబడు, నీతిగా ఎంచబడను. సో అయితే ఇక్కడ ఏముంది? నిరీక్షణ లేదు, నిరీక్షణ లేనివారు. అబ్రహాం కూడా నిరీక్షణ లేనివారు. అబ్రహామే అంటే ఆయన దేవుని స్నేహితుడే, దేవునికి చాలా మంచి స్నేహితుడు కదా. ఇవాళ అదే రోజు కదా. ఏ రోజు? స్నేహితుల దినోత్సవం అని, మొదటి ఆదివారము ప్రపంచం అంతటా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే. సో మనకి అబ్రహాంకి దేవుడు స్నేహితుడు అని దేవుడే చెప్పుకున్నాడు. అబ్రహాము నాకు స్నేహితుడు అని. అప్పుడు తను చేయబోయే కార్యములన్నీ కూడా అబ్రహాంతో పంచుకుంటాడు. నేను అక్కడ సొదొమ గొమొర్రాను నాశనం చేయదలుచుకున్నాను అని చెప్తా ఉంటే అప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తే తన ప్రార్థన విని తన సహోదరుని కుమారుని లోతును రక్షిస్తాడు. సో అంటే ఇక్కడ అదొక నిబంధన. ఇంకొకటి ఏంది నిబంధన అంటే? తనకు సంతానము అర్హత లేనప్పుడు, అంటే ఇంకా వయస్సు అయిపోయి 100 సంవత్సరాలకు వచ్చి ఇంకా నిరీక్షణ లేనప్పుడు ఆయనను దేవుడు దర్శించినాడు. ఎప్పుడు కూడా మనల్ని కూడా దేవుడు మన మీద చాలా గొప్ప వాళ్ళము, చాలా పాష్ వాళ్ళము, ఉన్నత కులస్థలం చెందిన ధనవంతులము, ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? మనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? దేవుడు బలవంతులను సిగ్గుపరచటకు బలహీనులను, జ్ఞానులను సిగ్గుపరచటకు వెర్రివారిని, బుద్ధిహీనులను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఏమని రాసింది? పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారం. అబ్రహాం కూడా నిరీక్షణ లేనప్పుడు ఆయన ఎన్నుకొని తనని ఆశీర్వదించినాడు. నీకు హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయేల్ నీ సంతానం కాదు, వాగ్దాన నిబంధన ద్వారా పుట్టినవాడే నీ సంతానము, నేను వాడినే ఆశీర్వదిస్తా. ఎంతగా ఆశీర్వదిస్తా అంటే లోకంలో ఉన్న జనులందరూ కూడా ఆశీర్వదింపబడ్డాం, మనం కూడా ఆశీర్వదించబడ్డాం. ఎట్లా? అబ్రహాం సంతానము తర్వాత ఏంటిది? మాథ్యూ 1:1 ఏముంది? తీయండి, చదవండి. మత్తయి సువార్త 1:1. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుల నుంచి దావీదు వచ్చినాడు, దావీదు కుమారుల నుంచి యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు మనకు నిమిత్తం కార్చిన రక్తాన్ని బట్టి తన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. యేసు ప్రభు ద్వారా మనము నిరీక్షణ లేని కృప ద్వారా రక్షించబడ్డాం. ఇదే అధ్యాయంలో ఉంది చూడండి, 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరం. వరం అంటే గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్. ఫ్రెండ్షిప్ అంటే ఏంది? కొందరు ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటే, నువ్వు నాకు ఛాయ్ తాగిపించినా నెక్స్ట్ వీక్ నేను నీకు
మేము చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు బోర్ కొట్టి 4:30, 5 టీ తాగడానికి వెళ్తుంటాం. ఇవాళ టీ తాగే ఏ గ్రూప్ వెళ్తారో మళ్ళీ వాళ్ళు అదే గ్రూప్, నేను నిన్న తాగిపించిన కదా నువ్వు నిన్న నేను మిర్చీలు తినిపించిన కదా నువ్వు తిని, అదంటే ఈక్వల్ కంపారిజన్. నువ్వు ఇది ఇచ్చినావు, అది రియల్, ఇట్స్ నాట్ ఏ రియల్ ఫ్రెండ్షిప్. అంటే విచ్ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఏమీ ఆశించకుండా సహాయం చేసేదే స్నేహం. సో దేవుడు అట్లా అబ్రహామును ప్రేమించిన, అట్లా మనల్ని కూడా ప్రేమించిన. అందుకనే అంటాడు కదా, మీ యందు నా మాటలను, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన మీకు ఏది ఇష్టమో అది అడుగుడు ఉంటుంది. తర్వాత మీరు నా స్నేహితులు అయి ఉంటారు అని కూడా అంటారు కదా. ఏది ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. ఇంకొకటి సూటిగా చెప్పాలంటే ఒకటే వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎట్లా మీరు నా స్నేహితులై ఉందరు. తర్వాత నా స్నేహితులు, మనం ఎప్పుడు దేవుని స్నేహితులు అయితేనే దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞాపించి వాటిని అన్నిటినీ చేస్తే దేవునికి స్నేహంగా ఉంది. సో అయితే దేవుడు ఇక్కడ ఏముంది, అయితే దేవుడు అబ్రహాంను స్నేహితునిగా పరిగణించి తనతో నిబంధన చేసి నిరీక్షణ లేని స్థితిలో కుమారుని ఇచ్చినాడు, ఆశీర్వదించినాడు, అయిపోయింది. తర్వాత కుమారుడు పెద్ద పెరిగినాడు, ఆయనకు పెళ్లి వయసు వచ్చింది. నాకు కుమారుని ఇచ్చినావు, ఇక్కడ వాళ్ళని ఎవరిని పెళ్లి చేయొద్దు, నువ్వు నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నాకు అమ్మాయి కోడల్ని తీసుకురా అన్నప్పుడు ఎలియాజరు పంపించినప్పుడు, ఎలియాజరు కూడా అన్యుడే, కానీ అబ్రహాం అండర్ ద ట్రైనింగ్ ఆఫ్ అబ్రహాం హీ బికమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్. ఆయన ఎట్లా బిలీవర్ అని చెప్తాము చూడండి, ఆయన ప్రార్థన చేస్తాడు. 12వ వచనంలో చూడండి, 24 ఆదికాండం 24:12 ఏముంది చదవండి. నా యజమానుడగు అబ్రహాం దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట ఎద్ద నిల్చున్నాను, ఈ ఊరు వారి పిల్లలు నీళ్ళు చేదుకుంటకు వచ్చినారు, కాబట్టి నేను నీళ్ళు త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటలకు నీళ్ళు పెద్దనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకైనా నీవు నియమించిందే ఉండును గాక అని ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేసుకున్నాడు, నేను దాహంకి ఇవ్వంటే నువ్వు దాగు, నీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతా. నీకు పెట్టడే ఎక్కువరా బాబు అంటే ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి తెలుసు కదా చాలామందికి, చాలా నీళ్ళు తాగుతాయి. ఒక్క ఒంటె దాదాపు 25-30 బిందెలు, 200 లీటర్స్, 2 గ్యాలన్స్, అన్ని లీటర్ ఒక్క ఒంటె. ఆయన ఒక 10 ఒంటెల మీద ఆయనతో పరివారం వచ్చింది. సో అన్ని ఒంటెలకి నీళ్ళు పెట్టింది ఒక్కతే, యవనస్త్రాలు. అంటే ఏది ఇట్లా స్విచ్ చేయగానే అట్లా బోర్ నింపి బిందెతో నీళ్ళు వేసింది కాదు, లోపల దిగాలే, బిందెతో ముంచాలి, తీసుకురా. అట్లా ఎవరైతే అంటారో అన్నోళ్ళను నేను సెలెక్ట్ చేశాను. అక్కడ నిజంగా దేవుని చిత్తాన్ని ఆయన కనుక్కున్నాడు. ఆయన నెక్స్ట్ వర్స్ చూడండి, 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాం సహోదరుడైన నాహోర్ భార్యకు మిల్కా, బెత్యూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చిన సొంత వాళ్ళనే దేవుడు పంపించినాడు. జస్ట్ నువ్వు ప్రార్థన చేయుచుండగా. నిజంగా మన దేవుడు అద్భుతమైన, అందుకనే దేవుడిని మనము స్తుతించి ఆరాధించాలి. ఎట్లా ఏడ్చుకుంటున్నా, ఇక్కడ ఉత్సాహంతో కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలోకి రావాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. ఆయనను ఎందుకు స్తుతించాలంటే మనం ప్రార్థించుచుండగానే మన పని అయిపోతుంది. నేను అప్పుడప్పుడు చాలాసార్లు ప్రార్థన చేశాను, చాలా ఫాస్ట్గా పోవాలి. మార్నింగ్ సిగ్నల్స్ పడతా ఉంటాయి, దేవుడు ఆ సిగ్నల్ పడే గ్రీన్ సిగ్నల్ పడేటట్టు సాయం చేయని ఇట్లా చూసే వరకు గ్రీన్ సిగ్నల్ ఉంటుంది.
ప్రార్థించుచుండగానే. అట్లా చాలా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తాను నేను. సో ఇదే వాక్యాన్ని గుర్తు చేసుకుంటాం ఎప్పుడు. ఎవరు? అబ్రహాం దాసుడు ఎలియాజర్ ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో ఆయన ప్రార్థించుచుండగానే. మన స్వీట్ షాప్లో పోతాం, ఏముంటాయి? అన్ని స్వీట్లే ఉంటాయి. ఏదైనా ఒక స్వీట్ అంటే ఏమంటాడు ఆయన? ఏం స్వీట్ కావాలని అడుగుతాడు, పేరు చెప్తేనే అది ఇస్తాడు. అందుకనే మనం ఎప్పుడు పేరు చెప్తాం? మనం అది తిని దాన్ని టేస్ట్ చేసి అది ఇష్టపడితేనే పలానా స్వీట్ కావాలి, పలానా స్వీట్ కావాలని అంటాం. అప్పుడు అందుకే అంటే టేస్ట్ అండ్ సీ, రుచి చూచి ఎరుగమంటారు. మనము ఇవన్నీ అనుభవిస్తేనే అని మనకు అర్థం కావు. అంకుల్ అలవాటు అయిపోయింది అంకుల్కి చెప్పడం ఇవన్నీ. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆయన కృపనిచ్చే ముందును. యెహోవా దయాళుడు, ఆయన దయాపూర్వకంగా ఉంటాడు కాబట్టి ఆయన కృప, నిత్యమైన కృప ఎప్పటి నుంచి అబ్రహాము చూపినాడు. తర్వాత దావీదు, ఎక్కడ ఉన్నాడు దావీదు? గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొచ్చి ఇంకెంతమంది? 7 అంటే ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు చిన్నోడు. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు, పిలువు అని. అక్కడెక్కడో గొర్రెల దొడ్డి నుంచి తీసుకొచ్చిన అబ్రహాం కుమారును, దావీదు కుమారును యేసుక్రీస్తుని తెచ్చినాడు. సో నిన్ను నన్ను కూడా గొర్రెల దొడ్డు ఎట్లా ఉంటుంది? ఎంతో కంపుతో ఉంటుంది, గొర్రెల వాసన ఉంటుంది. అడవిలో ఉంటాం మనం, నిద్ర ఏముండు అంటే ఎండకెండి వానకు నానే స్థితిలో ఉంటారు. అటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని రక్షించినాడు. నిరీక్షణ లేని స్థితిలో నుంచి రక్షించినాడు. ఆయన కృప ద్వారా రక్షించినాడు. తర్వాత ప్రార్థించుచుండగానే ఎట్లా ప్రార్థించినాడు? ఆయన 24వ అధ్యాయంలో ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి. సో మనం కూడా దేవునికి తల వంచి యెహోవాకు మొక్కాలి. హేబేలు కూడా ఎట్లా ఆరాధించినాడు దేవుణ్ణి? 4వ అధ్యాయం చూస్తే తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అంటే శ్రేష్టమైన వాటిని తెచ్చిన. శ్రేష్టమైన వాటితోని తొలుచూలు అంటే ఫస్ట్ బాన్, మొట్టమొదట ఫస్ట్ బాన్ ఎట్లా ఉంటాడు? బలవంతుని చేతిలో బాణం వంటి వాడు. అట్లా అంటే అట్లానే గొర్రెపిల్లలు కూడా అట్లే ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. అవి చాలా పవర్ఫుల్ అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. అవి వాటిని శ్రేష్టమైన క్రొవ్విన వాటిని అంటే మంచి ఫ్యాటీ, ఏదో బక్క చిక్కినాయి, రోగం వచ్చినాయి, రేపు మాప చచ్చిపోతాయన్నది ఇక మనకు అవసరం లేదు, దేవునికి ఇచ్చేద్దాం, చినిపోయింది చెల్లని నోట తీసుకుపోయి సందలు ఇద్దాం, ఆ టైప్ కాదు. శ్రేష్టమైనవి మేము అంటే పిల్లలకి అట్లా మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా కొత్త నోట్లు తీసుకురాగానే అవన్నీ పక్కకు పెడుతున్నాం. డాడీ ఇది సందాక అని తీసి పెడతారు. అట్లా ఆటోమేటిక్గా పిల్లలకి అలవాటు అయిపోయింది ఇంట్లో కూడా. అట్లా మనం చేస్తే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా అట్నే. అయితే మనం ఎట్లా శ్రేష్టమైన వాటిని అర్పించాలి. ఆ తర్వాత సాగిలపడి, ఆ తర్వాత ఎట్లా గొప్ప శబ్దంతో. మార్క్స్ వార్త 17వ అధ్యాయం 11వ వచనంలో ఎట్లా ఉంది? కుష్ఠరోగులు 10 మంది వస్తారు. 10 మంది మీరు పోయి జస్ట్ గో అండ్ షో యువర్ సెల్ఫ్ అంటే పోయి మీ యాజకుని కనపరచుకోండి అంటే ఆన్ ద వే వైల్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ వెళ్ళిపోతుంటేనే ఏమవుతుంది? శుద్ధులయ్యి. ఒక్కసారి అందరు చూసుకుంటారు, నేను శుద్ధునైనా ఒకసారి థ్యాంక్స్ చెప్దామంటే పోరా భయ్ నువ్వు మేము వెళ్ళిపోతున్నాం. ఆయన ఒక్కడే వచ్చి బ్యాక్ వచ్చి ఎట్లా చేస్తాడు? గొప్ప శబ్దంతో. చూడండి అది లూకాసు వార్త 17th చాప్టర్ 16వ వచనం, 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడు. తల వంచి ఆరాధించాలి, ఆయన పాదముల యొద్ద పడి ఆరాధించాలి. తర్వాత జ్ఞానులు ఎట్లా ఆరాధించినారు చూడండి. వాళ్ళు కూడా 10వ వచనం 2వ అధ్యాయం కదా, మత్తయి వార్త 2వ అధ్యాయం 10వ వచనం 11. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి
తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇవాళ మనం ఆదివారం ఫస్ట్ సండే వచ్చినాం. మనం ఏం తెచ్చినాం దేవుని కోసం అంటే మనం కూడా బంగారం సామ్రాణి తెచ్చా డబ్బాలు వేయమని. ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్. సో మనము సిద్ధపడి రావాలి దేవుని ఆరాధించటకు. కృతజ్ఞతాస్తుతులతోని దేవుని మందిరంలోనికి ఎంటర్ కావాలి. ఎందుకు? ఆయన నామంని ఘనపరచడానికి, ఆయనను స్తుతించడానికి. ఆయన దయాళుడు. సో ఇక్కడ ఏముంది, మనము వాళ్ళు ఏం చేసినాడు, ఆ శిశువుని అత్యానంద భరితులై. ఎందుకు తెలుసా? వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చినారు, చాలా కాలం ప్రయాణం చేసి వచ్చినారు. చాలా కాలం ప్రయాణం చేసి చాలా దూరం నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కనుక్కున్నారో, దేని విషయం అయితే వాళ్ళు ఎదురు చూసి దాదాపు 2 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటా, వాళ్ళు తెచ్చినవి వాళ్ళు సిద్ధపడి వచ్చినారు. కానుకలు తీసుకొని వచ్చి సిద్ధపడి వచ్చి కనుగొన్న తర్వాత అత్యానందభరితులై సాగిలపడి పూజించినారు. సో దాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. దేవుడి యొక్క వాక్యం దీవించి వాక్యానుసారంగా మనల్ని ఆరాధించడానికి సహాయం చేయండి.